నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మనమైతే డిఫరెంట్ సిచ్యువేషన్స్కి మేనిఫెస్టేషన్ చెప్తూ వస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే స్ట్రక్ అయిన సిచ్యువేషన్ మ్యామ్. అంటే అది హెల్త్ పరంగా అవ్వచ్చు, లేకపోతే మనీ పరంగా అవ్వచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే ఓకే మనం దాని నుండి బయటపడలేకపోతున్నాము. ఇప్పుడు ఒక హెల్త్ ఇష్యూ తీసుకున్నాం అనుకోండి, లాంగ్ రన్లో వాళ్ళకి అలాగే ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అది తగ్గట్లేదు మనకి ఇంకా అనుకున్న టైప్. అలానే మనీని తీసుకున్నా అంతే, మనీ ఫ్లో లేకుండా స్ట్రక్ అయిపోయి ఉంటాయి. అంటే ఎవరికైనా అప్పు ఇచ్చినా రిటర్న్ రాకపోవటం, లేకపోతే మనకి కూడా ఏంటంటే వచ్చిన డబ్బులు మంత్లో ఒక 1 వీక్కి కంప్లీట్ అయిపోవటం, చేతిలో డబ్బులు నిలవకుండా ఇలా స్ట్రక్డ్ సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్కి ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలంటారు? మీరైతే కనుక అన్నిటికీ మేనిఫెస్టేషన్ వాళ్ళు ఈజీగా మనం చేసుకునేలాగా చెప్తున్నారు మా. సో ఏంటంటే ఇది కూడా మనకు కొంతమంది అడిగారు, హెల్త్ ఇష్యూకి ఎలాగ మనం ఓవర్కమ్ అవ్వాలి అని. సో దాని పరంగా మనీకి కూడా మనం చెప్తూ ఉంటాం కనుక ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఎలా ఓవర్కమ్ అవ్వాలంటారు? షార్ట్ స్వప్న, మంచి క్వశ్చన్ అడిగారు. అంటే మన డైలీ ప్రాబ్లమ్స్ అనుకోండి, ఈ రోజు బాగుంది అనుకుంటాము, కానీ హెల్త్ ఇష్యూస్ అనేది చాలా, ఇప్పుడు హెల్త్ లో మనకు హెల్త్ లేకుండా వెల్త్ లేదు అంటారు. కాబట్టి హెల్త్ ఇష్యూస్ లేదా మీకు మనీ ఫ్లోలో స్టక్ ఎనర్జీ ఉంది అంటే, మీరు అన్నారు చూడండి స్టక్ అవుతుంది అంటున్నారు కదా. ఎంత మనం ప్రయత్నించినా కూడా అక్కడ ఫలితం అనేది రావట్లేదు. అంటే నువ్వు 100% హార్డ్ వర్క్ చేస్తున్నావు, అంటే పాజిటివ్గా ఉండాలి అని చెప్తున్నారు, ఇవన్నీ అర్థం అవుతుంది, కానీ మేడం నెక్స్ట్ స్టెప్కి నాకు దారి దొరకట్లేదు. అంటే మళ్ళీ అదే వలయంలో ఎంత మనం పాజిటివ్ అయినా కూడా మళ్ళీ అదే సర్కిల్లో తిరిగే వాళ్ళకి, అంటే ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ ఏంటి అని ఆ జవాబు కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి రెమెడీ. సో స్వప్న, మనము ఎప్పుడైనా వాటర్ని ఎలా అంటే మన బాడీలోని 70% వాటర్ అంటున్నాము, ప్లస్ మనం వాటర్ తాగేది ఆ మేనిఫెస్టేషన్ ఆ టైంలో చేస్తే మాత్రం దానికి చాలా పవర్ ఉంటుంది. సో మనం ఆ రెమెడీనే తీసుకుందాము ఇలాంటి సిచ్యువేషన్స్లో. ఫినాన్షియల్ ప్రాబ్లం అయినా లేదా హెల్త్ ఇష్యూస్ అన్నా ఉంది అనుకున్నప్పుడు మీరు వేరే ఏమి ఆలోచించకుండా ఫస్ట్ మీరు తాగే వాటర్ ముందు నేను ఒక రెమెడీ చేసుకుంటాను అనుకోండి. ఓకే, దానికి కావాల్సింది ఏంటి అంటే జస్ట్ ఒక వాటర్ బాటిల్. మనం ఎప్పుడైనా గ్లాస్ వాటర్ బాటిల్ అన్నా, స్టీల్ అన్నా, కాపర్ అన్నా తీసుకుంటాం కదా. సో ఇలా ఒక బాటిల్ తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనము ఏం చేయాలి అంటే, వాటర్ కన్నా ముందు ఎప్పుడైనా వాటర్ మేనిఫెస్టేషన్ చేస్తున్నాము అంటే ఒక స్విచ్ వర్డ్ యూస్ చేస్తాం కదా. సో స్విచ్ వర్డ్ని రాసేటప్పుడు యూజువల్గా మీరు స్టిక్ నోట్ని వాడండి. కొంతమంది అంటే ఇక్కడన్నా రాయొచ్చు, ఇలా ఇక్కడ రాశాను అంటే ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడ రాశాను, ఇక్కడ రాస్తే ఏంటి అంటే వాటర్ కింద వరకు ఉంటుంది కాబట్టి మన స్విచ్ వర్డ్ పనిచేస్తూ ఉంటుంది. అది కాదు, ఇలా కాదు, నాకు ఇక్కడ రాయడం అవ్వట్లేదు అంటే స్టీల్ బాటిల్స్లో ఒక్కొక్కసారి అవ్వదు, లేదా కాపర్ బాటిల్లో ఏదైనా పర్వాలేదు, జస్ట్ ఒక స్టిక్ నోట్ మాత్రం యూస్ చేయండి. ఓకే, సో స్టిక్ నోట్ చేసినప్పుడు ఇక్కడ మనం స్టిక్ నోట్లో మనం ఏం రాయాలి, రాసేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ. నేను చెప్పినట్టు ఇక్కడ మనం రాసేది ఏంటి అంటే వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ. అందులోనే చాలా పవర్ ఉంది. గ్రీన్ కలర్ పెన్ తోనే వాడాలా? ఇట్స్ ఓకే, బ్లూ పెన్ కూడా రాయొచ్చు. ఓకే, వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్. మనమైతే డిస్ప్లే చేద్దాము, ఈ సైడ్ డిస్ప్లే చేద్దాం, ఈజీగా ఉంటుంది. రైట్, నేను రాసినప్పుడు కూడా మీరు వర్డ్స్ చూస్తే వుల్ఫ్ అంటున్నాను. వాట్ ఈస్ దిస్ వుల్ఫ్? ఇది ఒక స్పిరిట్ యానిమల్. ఓకే, స్పిరిచువల్గా మనము కనెక్ట్ అవుతున్నాము యూనివర్స్కి అంటే మనము ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీని ఇందులోకి ఇన్వోక్ చేస్తున్నాము. తోడేలు కదా వుల్ఫ్ అంటే, దాని ఎనర్జీని మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటారు. సో మ్యాజిక్ అనగానే అదొక కైండ్ ఆఫ్ వైబ్రేషన్, రైట్? మ్యాజిక్ బిగిన్ నౌ. ఎప్పుడైనా నౌ అనేదానికి కూడా చాలా పవర్ ఉంది. నేను అనేదానికి ఎంత పవర్ ఉందో నౌ అంటే ఈ టైంలో అన్నట్టు అనమాట. మనకి ఏంటంటే ఏదైనా టైంకి సంబంధించింది కాబట్టి మీరు స్విచ్ వర్డ్ రాసేటప్పుడు మ్యాజిక్ బిగిన్
నౌ వుల్ఫ్ అని పిలిచారనుకోండి అండ్ యు ఆర్ రైటింగ్ ఇట్ అంటే దానంత పవర్ఫుల్ ఇంకేం లేదు స్వప్న ఫర్ స్టక్ ఎనర్జీ టు కమ్ అవుట్. సో ఈ రెమెడీలో ఇక్కడ ఏంటవుతుంది అంటే ఆ వుల్ఫ్ అనే ఒక ఎనర్జీ అంటే ఒక్కొక్కరికి స్పిరిచువల్లీ గైడ్ చేయడానికి ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీని మనం ఇన్వోక్ చేస్తాము. ఇక్కడ మనం స్పెసిఫిక్గా చేసేది వుల్ఫ్. సో తోడేలు అనేది ఆ స్పిరిట్ యానిమల్ చాలా ఫాస్ట్గా, అంటే మీరు అన్నారు చూడండి స్టక్ అవుతుంది, ఇంకా నెక్స్ట్ నేను ఏం చేయాలి అనేది అర్థం అవ్వట్లేదు అనేటప్పటికీ దాన్ని అంటే ఏమంటారు దాన్ని తోడేలు అక్కడ. సో అక్కడ ఇట్ ఈస్ లైక్ అ స్పీడ్ బ్రేకర్ చేసి మరీ స్పీడ్గా తీసుకెళ్తుంది. సో ఇలా మనం రాసిన తర్వాత స్వప్న ఇక్కడ ఇందులో మనము వాటర్ ఫిల్ చేద్దాము. ఓకే ఓకే అంటే ఆ స్టిక్ నోట్ అయితే అతికిచ్చేసి ఉంచేసేయాలంటారు. అంతే అంతే. సో మనం మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా ఎప్పుడైనా వాటర్ తాగేటప్పుడు మీరు ఫస్ట్ వాటర్ ఆ రాసిన తర్వాత మీరు ఆ బాటిల్ని ఫిల్ చేసేయండి. ఓకే అంటే మ్యామ్ అది ఒక్కసారి మనము రాసి అతికిచ్చి ఉంచితే చాలు కదా, ఇంకా ఎవ్రీ టైం చేంజ్ చేయక్కర్లేదు కదా స్టిక్ నోట్ని? యూజువల్గా అది చేంజ్ చేయాలి అంటే పూటకినా మ్యామ్ లేదా డే బై డేనా? వన్ డే. ఓకే ఎవ్రీ డే. బికాస్ మన ఎనర్జీని మనం వాటర్ తాగేటప్పుడు మనకు పాజిటివ్ ఎనర్జీయే రావాలి కాబట్టి మనం ఆ ఎనర్జీని రిప్లెనిష్ చేస్తూ ఉండాలి. మన ఆరాని ఇంకా క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనము ఆ స్టిక్ నోట్ని నెక్స్ట్ డేకి మళ్ళీ మార్చేయండి. ఓకే సి టిల్ వెన్ అంటే మీకు ఆ స్టక్ ఎనర్జీ అనేది పోయేంత వరకు ఆల్మోస్ట్ ఒక 3 daysలో మీకు ఫలితం అనేది తెలుస్తుంది. 24 hours చెప్తాను కానీ 3 days, అదర్వైజ్ 21 days యూ డూ. ఇలా మీరు చేసినప్పటికీ మీలోని అంటే వాటర్ని మనం తాగుతున్నాం కదా స్వప్న, సో దట్ వాటర్ విల్ హ్యావ్ దట్ ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం కన్జ్యూమ్ చేస్తున్నాము. అంటే మనం తాగేటప్పుడల్లా ఒక్కసారి స్విచ్ వర్డ్ చదవాలంటారు చెప్పాలంటారు అవసరం లేదు, ఒక్కసారి కనుక మనం అటాచ్ చేసుకుని డైలీ ఒక్కసారి రీప్లేస్ చేసుకోవాలి. అండ్ డ్రింక్ దట్ వాటర్. ఇప్పుడు ఇది మీరు ఈ వాటర్ ని మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వకండి. ఓకే ఆ డే అంతా మనమే వాడుకోవాలి ఆ బాటిల్ ని. ఓకే అంటే పర్సనల్ గా బాటిల్ పెట్టేసుకుని అది ఏ మెటీరియల్ అయినా పర్వాలేదు, ఇందా చెప్పాం కదా మనం స్టీల్ అయినా కాపర్ అయినా ఏ మెటీరియల్ అయినా వాడచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఓకే. అంటే ఇప్పుడు కొంతమందికి ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి, మంచి బయోడిగ్రేడబుల్ అయితే ఇట్స్ ఓకే, సో యూజ్ ఇట్. అయితే ఇక్కడ మనం చేసేది ఏంటి అంటే ఆ వాటర్ని మీరే తాగండి, ఎందుకంటే ఆ ఎనర్జీ మనకు కావాలి కాబట్టి. ఆ తర్వాత మీరు ఆ పేపర్ని కావాలంటే టేర్ చేసేసి ప్లాంట్లో అన్నా డిస్కార్డ్ చేసుకోవచ్చు. ఎవ్రీడే చేయండి 21 days, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి లేదా ఫైనాన్షియల్గా ఫ్లోర్ లేదు, ఇలాంటి టైంలో మీరు 21 days అంటే ఒక్కరోజు అవ్వలేదు. ఇప్పుడు కొంతమంది 21 days అనగానే ఒక రోజు అవ్వలేదు అంటే ట్రావెల్ చేయాల్సి వచ్చింది, ట్రావెల్ చేసినా కూడా మీరు ట్రై చేయండి వాటర్ బాటిల్ని తీసుకెళ్ళడం, ఎందుకంటే వాటర్ సహజంగా తాగుతాం కాబట్టి అదొకటి ట్రై చేయండి. లేదు అవ్వలేదు అంటే నెక్స్ట్ డేకి మళ్ళీ మీరు రీప్లేస్ చేయండి. సో దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. నేను అన్నట్టు ఈ తోడేలు ఎనర్జీ అనేది ఇంపార్టెంట్ ఇందులో. సో వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ అనే ఆ రెమెడీని మీరు మీ ఫినాన్షియల్ గ్రోత్కి ప్లస్ మీ హెల్త్కి నేను అన్నట్టు ఈ వాటర్ ఆ మ్యాజిక్ మీకు చూపించేస్తుంది. తప్పకుండా. సో విన్నారు కదా స్టక్ అయిన ఎనర్జీని మనం ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలో, అంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే లాంగ్ రన్లో మనీ ఫ్లో అనేది ఉండట్లేదు అన్న సిచ్యువేషన్స్కి ఎలాంటి స్టక్ ఎనర్జీని మనం యాక్టివేట్ చేసుకోవాలన్నా ఈ వాటర్ మేనిఫెస్టేషన్ అయితే చాలా పనిచేస్తుందట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు 24 hours రిజల్ట్ చూసినా లేకపోతే 36 hours చూసినా లేదా 21 days చూసినా కూడా మీకున్న ప్రాబ్లం బట్టి అనమాట. ఫస్ట్ అయితే నమ్మకంగా తప్పకుండా మేడం చెప్పినట్టు చేయండి. మీ రిజల్ట్ని మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.